నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి, సీఎం. మహాసమాధిని దర్శించుకున్న ప్రముఖులు. కొత్త లేబర్ కోడ్స్ భారత అభివృద్ధి దిశలో మైలురాయన్న సీఎం. కార్మికుల గౌరవం, హక్కులకు ప్రాముఖ్యత లభిస్తుందని వెల్లడి. రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగదన్న నారాయణ. జరీబు భూముల సమస్యను 30 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ. అధికారుల తీరుపై సభా హక్కుల ఉల్లంఘన కమిటీ ఆగ్రహం. విచారణకు రాకుండా డుమ్మా కొట్టారంటూ అసహనం. తుర్కీ, చైనాకు చెందిన ఆయుధ ముఠా సభ్యులు అరెస్టు. ఖరీదైన తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు. లంక భూముల సమస్యను జగన్ జటిలం చేశారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జగన్ తీరు వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు. సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ భేటీలో రైతులతో సమస్యలపై కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ చర్చించారు. రాజధానిలో పెండింగ్ సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. లంకా ల్యాండ్స్లో ఉన్నటువంటి ల్యాండ్స్ డెవలప్మెంట్కు పనికిరావు. అయినప్పటికీ కూడా ఆ ల్యాండ్స్ని తీసుకొని పూలింగ్లో వేరే ప్రాంతంలో వాళ్ళకు ఉపయోగపడే విధంగా మంచి ల్యాండ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారాయణ గారు, అందరూ సిఆర్డీ అధికారులు డిసైడ్ చేశారు. అయితే కోర్టులో కేసు ఉండటం వల్ల ఇది ఫిబ్రవరి వరకు టైం పడుతుంది. అసైన్డ్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి 290 ఎకరాలు ఉన్నాయి. అంటే ఈ అసైన్డ్ ల్యాండ్స్ వేరే వాళ్ళకి అమ్మటానికి వీల్లేదు. అయినా చాలామంది వీళ్ళు రైతులు అమ్మేశారు, పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అమ్మేశారు. అయినా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు అమ్మినా సరే అసైన్డ్ చట్టం ప్రకారం అమ్మినా కూడా వాళ్ళకి అలాట్ చేద్దామని 14-19లో మనం డిసైడ్ చేశాం. చేస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలా అమ్మటానికి వీలు లేదు అని చెప్పి దాన్ని అడ్డం పెట్టడం వల్ల అది ఈరోజు ఆగిపోయింది. ఈ ఆగిపోయిన తర్వాత దీనికి ఇక్కడ ఉన్నటువంటి అసైన్డ్ చట్టాన్ని మిగిలిన రాష్ట్రంలో ఉన్న చట్టంతో సపరేట్ చేశారు అప్పుడు మేము ఉన్నప్పుడు. అయితే ఇది మొత్తం మళ్ళీ కలపటం వల్ల దీన్ని పరిష్కరించాలని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని చంద్రబాబు గారు ఒక కమిటీ వేశారు. ఈ అసైన్డ్ ల్యాండ్స్ అన్నింటినీ స్టేట్ మొత్తంగా మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది లోకల్ వాళ్ళు దీన్ని కూడా అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పట్టాలు వాళ్ళకి కాకపోయినా కూడా మాయే అని చెప్పే విధంగా చేశారు. అందులో కూడా నిజ నిర్ధారణ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కొంచెం వచ్చిన తర్వాత తీసుకొని దీన్ని కూడా తప్పనిసరిగా 90 డేస్ తీసుకుంటున్నాం. దీనికి 90 డేస్లో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అవుతుంది అనుకుంటున్నాం. అయిపోతే దాన్ని ఒక డెసిషన్ తీసుకుంటాం. అందులో ఒక 20 ఎకరాలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని ఈ మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అడిషనల్ కమిషనర్ గారు కూర్చొని ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని కూడా చేస్తే అందులో 20 ఎకర్స్ క్లియర్ అవుతాయి. ఇవి కాకుండా ఇంకొక 45 ఎకర్స్ సిఆర్డీఏ లిమిట్స్లో ఉంది, అది కూడా వర్క్ చేస్తారు. ఇవి జనరల్గా లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి 4-5 ఇష్యూస్ని మేము డిస్కస్ చేసాం ఈరోజు. ఇవి కాకుండా ఇప్పుడున్నటువంటి గ్రామాలు, ఎందుకంటే 90% పైన అందరికీ మనం ప్లాట్స్ ఇచ్చేసాం, చక్కగా జరిగిపోతుంది. వాళ్ళకు వచ్చేటప్పటికి గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లందరినీ 25 విలేజెస్ని ఎన్సీసీ 4, ఆర్వీఆర్ 3, మెగా 13, బిఎస్ఆర్ 5, ఎల్ఎన్టీ 3 ఈ విధంగా 25 విలేజెస్ని ఈ 5 కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని 20 డేస్లో డిపిఆర్ ఈ 25 విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి డిసెంబర్ 15th to 30th మధ్య మాకు ఫైనల్ డిపిఆర్లు సబ్మిట్ చేస్తారు. ఈ 25 విలేజెస్కి డిసెంబర్ 30th అది అప్రూవ్ అయితే జనవరి 1st నుంచి వర్క్ చేసి 6 monthsలో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ జూన్ 2026కి 25 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. కూడా ప్రతి రైతుకి, ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉంటాం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకు ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు.
దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తయిపోతుంది. ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ 1 by 1 చేస్తున్నాం. రెగ్యులర్గా మంత్రి గారు, శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం. ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాను రైతు సోదరులు. థ్యాంక్ యూ. కొత్త లేబర్ కోడ్స్ భారత అభివృద్ధి దిశలో మైలురాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత అత్యంత కీలకమైన మార్పులుగా నిలుస్తాయన్నారు. వీటి ద్వారా ఉద్యోగుల భద్రత బలోపేతంతో పాటు వేతనాలకు హామీ ఉంటుందని స్పష్టం చేశారు. కార్మికుల గౌరవం, హక్కులకు ప్రాముఖ్యత లభిస్తుందన్నారు. గిగ్ వర్కర్లకు ప్రత్యేక రక్షణతో పాటు మహిళలకు మరింత సమానత్వం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. భారత కార్మిక విధానాలను అంతర్జాతీయ ప్రమాణాల సమీపంలోకి తీసుకువచ్చే కీలక అడుగుగా అభివర్ణించారు. దేశాన్ని ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే సంస్కరణ ఇదేనని అన్నారు. ఈ చరిత్రాత్మక సంస్కరణను అందించిన ప్రధాని మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఎక్స్లో చంద్రబాబు పోస్ట్ చేశారు. కోనసీమ జిల్లా తీర ప్రాంతాల్లోని మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. చిర్రయానంలో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సముద్ర నాచు తయారీ కేంద్రాలను ఎమ్మెల్యే కలెక్టర్ ప్రారంభించారు. తీర ప్రాంతంలో ఉన్న అపార వనరులను ఉపయోగించుకొని అదనపు ఆర్థికాభివృద్ధి సాధించేలా చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. కొత్త ఉపాధి అవకాశాలు కల్పించి తగిన శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముందుందని మత్స్యకారులకు వివరించారు. మత్స్యశాఖ, డిఆర్డీఏ, జీసీఎఫ్ ద్వారా నూతన ఉపాధి అవకాశాలకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. కుమార్తె అనారోగ్య సమస్యతో బాధపడుతుండటంతో ఓ తండ్రి భక్తి మార్గాన్ని ఎంచుకొని కలకత్తా నుంచి కోయంబత్తూరుకు పాదయాత్ర చేపట్టాడు. 3 ఏళ్ల తన కుమార్తెకు కిడ్నీ సమస్య రావడంతో గంగాజలాన్ని తీసుకుని కోయంబత్తూరులోని ఆదియోగి టెంపుల్ వరకు నడక మార్గంలో వెళ్తున్నారు. ప్రధాన రహదారులపై నడుచుకుంటూ రాత్రి వేళల్లో బస్సు షెల్టర్స్లో నిద్రిస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నుంచి దివాన్ చెరువుకు వెళ్లే రహదారిపై వెళ్తున్న రాజ్ షాను ఈటీవీ పలకరించడంతో తనకొచ్చిన కష్టం పంచుకున్నారు. मैं वेस्ट बंगाल से आया हूँ, कलकत्ता से आया हूँ। मैं आ जाऊंगा आदि जो की कोयम्बटूर जो पिंपल है ना, उसका पिंपल है मेरा। पानी उधर है, देखो पानी उधर है मेरा। पानी बाबा को चलाऊंगा। थोड़ा मेरा लड़की का थोड़ा डिस्टर्ब है, थोड़ा एडमिट रहता है हर टाइम, इसलिए बाबा को पूछना है। थोड़ा बाबा ठीक करेगा, इसलिए मैं जा रहा हूँ। इतना दिक्कत है, रात में चलता हूँ, दिन में चलता हूँ। आप लोग थोड़ा बोलिए, थोड़ा मेरा को देखेगा तो थोड़ा सा खाना, थोड़ा सा मंदिर में रुकने में जाएगा देगा तो मेरा को बहुत अच्छा होता है। मैं इतना दूर से जा रहा हूँ, पैदल जा रहा हूँ, दिन में दान करके जा रहा हूँ। ये आंध्र प्रदेश है। मैं जाऊंगा तिरुपति, तमिलनाडु जाऊंगा, कोयम्बटूर, उधर से जाऊंगा मैं बेंगलोर। అల్పపీడన నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ధర్మవరంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. జోరువానకు పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. పలు కూడళ్లు నీట మునిగాయి. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కుండపోతగా వాన పడటంతో చిరు వ్యాపారులు దుకాణాలు మూసేశారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో కడపలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఆకాశమంతా నల్లటి మేఘాలతో కమ్మేసి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. రహదారులపై వాననీరు చేరి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మురికి కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగాలు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే ప్రజలు అవస్థలు పడ్డారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పోషకాహారం తయారీపై వసతి గృహాల్లోని వంట మనుషులు, వారి సహాయకులకు కేంద్ర ప్రభుత్వం నిర్వహణలో ఉన్న తిరుపతిలోని ఇండియన్ కలరీ ఇన్స్టిట్యూట్లో శిక్షణ ఇప్పిస్తోంది. వంటగది నిర్వహణ, వంట మనుషుల వ్యక్తిగత పరిశుభ్రత, వసతి గృహాల్లో ఉన్న సామగ్రితోనే రుచి, శుచిగా వంట ఎలా చేయాలి అనే అంశాలపై ఇన్స్టిట్యూట్లోని శిక్షకులు నేర్పిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. పేద విద్యార్థుల్లో బస చేస్తూ విద్యను అభ్యసించే సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన, నాణ్యమైన వంటలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. వసతి గృహాల్లో అత్యంత కీలకమైన వ్యక్తులు వంట చేసే కుక్కులు, వారికి సహాయకులు. వారికి ఇప్పటి వరకు ఏ విధమైన శిక్షణ లేక పూర్తి స్థాయిలో వంట సామాగ్రిని వినియోగించుకొని నాణ్యమైన వంట అందించలేక అనారోగ్యం పాలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఉన్న వంట మనుషులు, వారి సహాయకులకు 5 రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. తిరుపతిలో ఏర్పాటు చేసిన ఇండియన్ కలరీ ఇన్స్టిట్యూట్లో వారికి శిక్షణ ఇచ్చేందుకు ఒక కార్యక్రమం రూపొందించింది. 5 రోజుల పాటు ఈ కలరీ ఇన్స్టిట్యూట్ లో అటు తరగతి గదిలో వంట ఎలా చేయాలి అని చెప్పడమే కాకుండా కిచెన్ లోకి కూడా తీసుకొచ్చి, వంట గదిలోకి తీసుకొచ్చి వంట ఎలా చేయాలో వారికి నేర్పిస్తుంది. ఇప్పటి వరకు రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లో చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్న వంట మనుషులకు, వారి సహాయకులకు 5 రోజుల పాటు శిక్షణ తొలి విడతలో పూర్తి చేశారు. మలి విడతలో భాగంగా రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలకు సంబంధించిన సంక్షేమ హాస్టళ్లలో వంట చేసే మనుషులు కూడా ఈ కలరీ ఇన్స్టిట్యూట్కి తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు మన దగ్గర తిరుపతి కలరీ ఇన్స్టిట్యూట్లో రాయలసీమ జిల్లాల్లోని కొంతమంది వసతి గృహాల నుంచి వచ్చిన వంట మనుషులు, వంట సహాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ 5 రోజుల పాటు జరిగిన శిక్షణ వారికి ఏ విధమైన అనుభవాన్ని ఇచ్చింది, గతంలో వాళ్ళు ఆ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు తయారు చేసిన వంటలు ఏ విధంగా ఉండేటివి, ఈ శిక్షణ తర్వాత తయారు చేయబోయే వంటలు ఎలా ఉంటున్నాయి, ఈ విషయాలను వీరు అడిగి తెలుసుకుందాం. మన దగ్గర ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన కొంతమంది వంటవారు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. ఎప్పుడు వచ్చారమ్మా మీరు ట్రైనింగ్ కి? ఎట్లా ఉంది ట్రైనింగ్? మేము చేసే ఫుడ్ కి ఇక్కడ చేసే ఫుడ్ కి చాలా మటుకు డిఫరెంట్ ఉంది. మాకు మేడం వాళ్ళు చెప్పింది పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ఎలా ఉండాలి, వంట చేసే ప్రదేశం ఎలా ఉండాలి అనేటివి అన్ని చెప్పారు. టమోటా లేకోకుండా పప్పు ఎలా చేయాలి, చింతపండు అవి వేయకోకుండా ఆకుకూర పప్పు ఎలా చేయాలా, పూరి ఆయిల్ అవి వేయకోకుండా అవి కూడా ఎలా చేయాలి. ఆలు కుర్మా చేసినాము, ఆలు బాయిల్ చేసుకొని ఆ తర్వాత జింజరు నైస్ గా తరుక్కున్నాము, గార్లిక్ నైస్ గా తరుక్కున్నాము, పచ్చిమిర్చి తరుక్కున్నాము. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి జింజరు, గార్లిక్, ఆవాలు వేసి ఆలు కుర్మా అనేది ట్రై చేస్తున్నాం సార్. మీరు గతంలో వంటలు చేసేటప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించేవారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత మీకు ఏం తేడా అనిపించింది? పోషక విలువలు పోకుండా ఎలా చేయాలి, పప్పు, రైస్, కర్రీస్ టేస్టుగా రావడానికి చెప్పారు సార్ వాళ్ళు చిట్కాలు. పాలకూర పప్పు, గోంగూర పప్పు, జీరా రైస్, గోంగూర చట్నీ, బగారా రైస్, ఆలు కర్రీ, పూరి, పాయసం. ఈరోజు సార్ వాళ్ళు కేసరి, చికెన్ బిర్యానీ ఎలా చేయాలి
చూపించారు సార్. ఈజీ ప్రాసెస్, పిల్లలకు కూడా మంచిగా పోషక విలువలు అందే విధంగా మాకు చూపించారు సార్. గతంలో ఎప్పుడు మీకు ట్రైనింగ్ లేదమ్మా? మీరు ఇంతకుముందు చేసేటప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇంతకు ముందుకు మాకు ట్రైనింగ్ లేదు సార్. ఇలాంటి ట్రైనింగ్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషం సార్. అంతకు ముందుకు వచ్చేసి చేసాం కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాకు ఎప్పుడు రాలేదు. ఇలాంటి అవకాశం వచ్చినందుకు మేము ఎన్నో నేర్చుకున్నాము. ప్రతి ఒక్కరికి ఏ రకమైన ఆహారము ఎలా ఉండాలి, అంతకు ముందుకు వేరు ఇప్పుడు వేరు సార్. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ గా నేర్చుకున్నాము. సో అంటే మీరు ఏం నేర్చుకున్నారండి ఈ 5 రోజుల శిక్షణలో? గతానికి ఇప్పటికి తేడా ఏమనిపిస్తుంది మీకు? యాక్చువల్గా మాకు ఇంత ముందు జస్ట్ వంట చేయడం వచ్చు సార్, చేసేవాళ్ళము. కానీ దాంట్లోనే మెలకువలు, పోషక విలువలు పోకుండా ఎలా అయితే పిల్లలకు మనం కూరగాయలను, ఆకుకూరలను ఎలా పోషకాలను అందేటట్లు చేయాలను ఆ రకమైన మెలకువలని సార్ వాళ్ళు నేర్పించారు సార్ మాకు. మా మెనూలో ఏమైతే ఉన్నాయో దానిపైన మంచి అవగాహన, మంచి ట్రైనింగ్ ఇచ్చారు సార్ మాకు. మేము పోషక విలువలు పోకుండా అంటే ఏమి అప్పుడు చేసేది ఎలా ఉన్నది, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకప్పుడు పాలకూర పప్పులు లేదా ఆకుకూర పప్పులు చేసేటప్పుడు అంతా ఒకటేసారి వేసి బాయిల్ చేసేవాళ్ళం సార్. దానివల్ల పోషకాలు అందేటివి కాదు, ఆ పోషకాలు అన్ని పోతాయి. ఇప్పుడైతే ఆకుకూరని జస్ట్ కొంచెం వేడినీళ్ళు ఒక 2 minutes వేసుకొని తర్వాత చిన్నగా అన్ని కట్ చేసుకొని ఆ పోపు పెట్టుకొని ఆ విలువలు, పోషక విలువలు పోకుండా ఎలా చేయాలో నేర్పించారు సార్. ఏంటండి మీరు ఏం నేర్చుకున్నారు ఇక్కడ? సరే, ఇక్కడికి వచ్చినట్టు మేము వంట చేసేది ఇంతకుముందు మాకు తెలుసు, కానీ ఇక్కడున్న కొన్ని ట్రిక్కుల వల్ల మాకి ఇక్కడ వచ్చిన ఈ ట్రిక్కులకి చాలా వ్యత్యాసము. కానీ ఇక్కడ వేస్తున్న జీవితం మా పిల్లలు కాకుండా మా హాస్టల్లో చేరిన పిల్లలు అంటే మా సొంత పిల్లలు అనుకో, వాళ్ళకి మేము ఈ రకంగా చేస్తే వాళ్ళు ఎంత తృప్తిగా తిని ఎంత ఆరోగ్యంగా ఉంటారు అనే ట్రిక్కులుగా మాకు ఇక్కడ నేర్పించారు సార్. దాంట్లో మేము ఎట్లుండాలా, మా వ్యక్తిగత పరిసరాలు, మా కిచెన్ వంట రూమ్ ఎట్లుండాలా, దాన్ని మేము చేసే దాని నుండి ఏ రకంగా చేతులనే ట్రిక్లని నేర్పించారు సార్. దానికి మాకు కూడా ఇవన్నీ నేర్చుకున్నాము, మాకు ఎంతో ఇది ఉపయోగపడింది సార్. ఇక్కడ శిక్షణ ఇస్తున్న కలరీ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు? సార్, వీళ్ళు మన హాస్టల్స్ లో ఎలా చేస్తారో తెలియదు, వాళ్ళ హాస్టల్స్ లో ఎలా చేస్తారో మనకైతే ఐడియా ఉండదు. సో మనము వాటిని నిదానంగా, నీట్ గా, తొందరగా ఎలా చేయాలి, వాళ్ళ హైజీన్ మెయింటెనెన్స్ ఉండాలి, తర్వాత కిచెన్ హైజీన్ మెయింటెనెన్స్ ఉండాలి, ఏది ప్రాపర్ గా వాడాలి, ఏది వాడకూడదు. ఇప్పుడు ఫుడ్ కలర్ చెప్తున్నారు, కొంతమంది ఏమంటున్నారు అంటే మేము ఫుడ్ కలర్ 3 items లోనే వేస్తామని చెప్తున్నారు. సో ఫుడ్ కలర్ చాలా చిన్న పిల్లలు కూడా ఉంటారు. ఫుడ్ కలర్ అనేది మంచిది కాదు, దాని వల్ల క్యాన్సర్ గానీ, మెంటల్ డిజార్డర్స్ కానీ ఇవన్నీ పిల్లలకు అనేది అటాక్ అవుతాయి అన్నమాట. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది పిల్లలు సరిగా తినరు అని చెప్పేసి. మనం వాటిని కొంచెం రుచికరంగా ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే తింటారు అనే దాని ప్రకారంగా మేము మాకు వచ్చిన మెనూ ప్రకారం వాటిని వీళ్ళకి నిదానంగా నీట్ గా చెప్తున్నాం. ఈ 5 రోజులు మనం ఇలా చెప్తున్నాం. వాళ్ళు ఎలాంటి శిక్షణ ఇస్తున్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర కలనరీ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ ఉన్నారు, త్రిలోక్ గారు. ఆయన మరింత తెలుసుకున్నారు. సరే, ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు? మన ఇన్స్టిట్యూట్ తరపున 2 ఫ్యాకల్టీ మెంబర్, తర్వాత ఒక బయట వాళ్ళు జయప్రకాష్ ఒక షెఫ్. వారు సౌత్ ఇండియన్ కలనరీ అసోసియేషన్ లో వారికి 3 అవార్డు దొరికింది. వారు చాలా ఫేమస్ షెఫ్. వారికి నేను ఒక ఐడియా ఇచ్చాను, షెఫ్ గారు మీరు ఇప్పుడు క్లాస్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కుక్స్ కి తీసుకుంటారు, వారి తరపున ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవైలబుల్ ఆ ఇంగ్రీడియంట్స్ పరంగా మీరు రెసిపీ మాడిఫై చేసి మీరు చూపించేయండి. అట్లా చేశారు లాస్ట్ బ్యాచ్. వారు చాలా సంతోషపడ్డారు పార్టిసిపెంట్స్ అందరూ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలన్నా వారు మైసూర్ పాక్ ఎట్లా చేశారన్నా బేసిన్ ఫ్లవర్, షుగర్, నూనె, కాడమం పౌడర్ అంతే. కలర్ కూడా నేను చెప్పాను, కలర్ కూడా మనమే చెప్పాలా, కలర్ వాడకూడదు. తర్వాత ఆయిల్ మనం ఫ్రైయింగ్ రిపీట్ చేయకూడదు, అట్లా చూపించారు. కేసరి కూడా కలర్ లేదు, డాల్డా లేదు, గీ లేదు, ప్లెయిన్ రిఫైన్డ్ ఆయిల్. తర్వాత వారు శుభ్రంగా ఆరోగ్యమా ఎట్లా చేయాలి అది కూడా ఇంపార్టెంట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్. ఇప్పుడు రుచిత రెడ్డి మీ దగ్గర మాట్లాడారు కదండి, అన్ని నోట్స్ ఈ ఇన్స్టిట్యూట్ లో ఇంగ్లీష్ లో ఉంటుంది. ఫస్ట్ టైం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వారికి కలర్ ప్రింట్అవుట్ చేసి లాస్ట్ డే సర్టిఫికేట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున కలెక్టర్ సార్ గారు సంతకం చేసి, నేను సంతకం చేసి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ప్లస్ నోట్స్ 2 కలిపి వారికి చేయలేచ్చేసాం. వంటగదిని ఎలా ఉంచుకోవాలి, కిచెన్లో ఉన్నటువంటి స్టాక్ని వాళ్ళు ఎలాగా సర్దుకోవాలి, ఎలా నీట్గా మెయింటైన్ చేయాలి, పోషకాహార విలువలు కలిగినటువంటి వంట చేయటం, రుచిగా శుచిగా చేయటం అనే దాని మీదతో పాటు వంటగదిలో ఏదైనా ఏర్పడే ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి సేఫ్టీ మెజర్స్, వంటకి సంబంధించినటువంటిది హైజీనిక్ కండిషన్ వారు శిక్షణ ఇస్తా ఉన్నారు. ఈ రోజు ఏ మోతాదులో ఏం వండాలి, ఎలా రుచికరంగా చేయాలి, ఒక రకమైనటువంటి వంటని 2-3 రకాల్లో ఎలాగా వండి పిల్లలకు రుచికరంగా చేయాలి అనే దాని మీద తెలియజేసుకుంటూ నాణ్యత కూడినటువంటి వంటని పిల్లలకి అందించే విధంగా చేస్తున్నారు. ముందు అయిపోయిన బ్యాచెస్ లో కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆచరణ చేస్తున్నారా లేదా అనేది కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆ పిల్లల్లో కూడా వీళ్ళకి ట్రైనింగ్
ట్రైనింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత సిస్టమ్స్ బాగున్నాయి అనేటువంటి సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. ప్రధానంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మెనూకు సంబంధించి ఆ మెనూలో ఎలాంటి వంటలు చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ముడి సరుకుల ద్వారా నాణ్యమైన ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించేందుకు వీలుగా ఈ శిక్షణ చేపట్టారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కల్నరీ ఇన్స్టిట్యూట్ నుంచి. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్కు గుండెపోటు రావడంతో ఓ కారు నియంత్రణ కోల్పోయి ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో బైక్ గాల్లో ఎగిరి కింద పడింది. ఈ ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 7:15 ఠాణే జిల్లాలోని అంబర్నాథ్ ఫ్లైఓవర్పై ఈ ఘటన చోటు చేసుకుంది. శివసేన పార్టీకి చెందిన స్థానిక ఎన్నికల అభ్యర్థి కిరణ్ చాబే ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వస్తుండగా కారు డ్రైవర్ లక్ష్మణ్ షిండే గుండెపోటుకు గురయ్యారు. దీంతో వాహనం నియంత్రణ కోల్పోయి ముందున్న 5 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. కారు వేగంగా ఢీకొట్టడంతో ఓ వ్యక్తి బైక్తో సహా ఎగిరి ఫ్లైఓవర్ కింద పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ షిండే మరో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న కిరణ్ చాబేను స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో ట్రక్కు ద్విచక్ర వాహనం ఢీకొని 3 మృతి చెందారు. ఓ వివాహ వేడుకకు హాజరైన 3 మిత్రులు మహారాజ్పూర్ నుంచి హరిపూర్ణకు వస్తుండగా థౌరా గ్రామం సమీపంలో ఓ ట్రక్కును వారి బైక్ ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికి ఉనికి ఉండదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రపంచంలోని ప్రతి దేశం అన్ని రకాల పరిస్థితులను చూసిందని, భారతదేశ నాగరికత ఎప్పటికీ అలాగే ఉంటుందన్నారు. జాతుల మధ్య ఘర్షణలు చెలరేగిన తర్వాత మణిపూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ తొలిసారి పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన ఓ సభలో ఆయన మాట్లాడారు. అమెరికా సుంకాల విధింపు నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఎవరిపైనా ఆధారపడకూడదని మోహన్ భాగవత్ సూచించారు. గతంలో బ్రిటిష్ వారిపై భారత్ చేసిన పోరాటాల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించారు. తుర్కియే చైనాకు చెందిన అత్యాధునిక తుపాకులను పాకిస్తాన్ మీదుగా భారత్కు తరలిస్తున్న అంతర్జాతీయ ఆయుధ ముఠా సభ్యులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10 ఖరీదైన తుపాకులను, 92 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అజయ్, మందేబ్, దల్విందర్, రోహన్గా పోలీసులు గుర్తించారు. వీరిలో 2 పంజాబ్కు చెందినవారు ఉన్నట్టు చెప్పారు. ఢిల్లీ సమీపంలోని రాష్ట్రాల్లో గ్యాంగ్స్టర్లకు, నేరస్తులకు వీరు ఆయుధాలు విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. లారెన్స్ బిష్నోయ్, బాంబిహా, గోగి వంటి గ్యాంగ్ సభ్యులకు ఈ ఆయుధాలను ఇవ్వాలని నిందితులు ప్రణాళిక చేసినట్లు గుర్తించారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా పంజాబ్లోకి ఆయుధాలను సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల సెల్ ఫోన్లు, బ్యాంకు లావాదేవీలు, సామాజిక మాధ్యమాల అకౌంట్ల ఆధారంగా ఎవరెవరికి ఎన్ని ఆయుధాలు విక్రయించారనే విషయమై విచారణ చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ ఆయుధ ముఠా పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆదేశాల మేరకు పనిచేస్తోందని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడుపై దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో ఈ రాకెట్ గుట్టు బయటపడటంతో పోలీసులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. భారత్ పాక్ యుద్ధమే కాకుండా మరో 7 యుద్ధాలు జరగకుండా శాంతి ఒప్పందాలు కుదుర్చినట్టు చెప్పారు. న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన మమ్దానీతో శ్వేతసౌధంలో సమావేశం సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ యుద్ధాన్ని చర్చల ద్వారా ఆపినట్టు ఈ ఏడాది మే 10 నుంచి ఇప్పటి వరకు 60 కంటే ఎక్కువసార్లు ట్రంప్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో రాత్రంతా చర్చించిన తర్వాత కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ పాక్ అంగీకరించాయని చెప్పారు. యుద్ధాన్ని ముగించకపోతే 2 దేశాల దిగుమతులపై 350% సుంకాలు విధిస్తారని హెచ్చరించి పోరును ఆపినట్టు ఇంతకు ముందు పేర్కొన్నారు. మరోవైపు న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన మమ్దానీతో భేటీ ఫలప్రదంగా సాగినట్టు ట్రంప్ తెలిపారు. న్యూయార్క్ అభివృద్ధి కోసం మమ్దానీకి మద్దతు ఉంటుందని చెప్పారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో వరుస తుఫానుల ప్రభావంతో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా లాస్ ఏంజలస్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది.
హంటింగ్టన్లో ఓ చెరువు పొంగిపొల్లడంతో సమీపంలోని ఓ ప్రాంతం నీట మునిగింది. వేగంగా వీస్తున్న గాలులకు పలు చోట్ల చెట్లు విరిగి నేల కొరిగాయి. ఆరెంజ్ కౌంటీలో మట్టి చర్యలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. పులివెందుల అంటేనే రాష్ట్రంలో ప్రత్యేక స్థానమున్న ప్రాంతం. అక్కడ ఏ పోలీసు అధికారైనా వైఎస్ కుటుంబానికి జీ హుజూర్ అనాల్సిందే. ఆ కుటుంబం అధికారంలో ఉన్నా లేకపోయినా వారు చెప్పినట్లు నడవాల్సిందే. కానీ 10 ఏళ్ల కిందట వైఎస్ కుటుంబానికే ఎదురు తిరిగి నిలిచిన సిఐ శంకరయ్య వివేక హత్య కేసులో ఆ నేతల ఒత్తిళ్లకి తలొగ్గి చెడ్డ పేరు తెచ్చుకున్నారు. సర్వీసు నుంచి వైదొలగాల్సిన దుస్థితికి వచ్చారు. వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసు శాఖకు కలంకం తెచ్చేలా వ్యవహరించిన పులివెందుల పూర్వ సీఐ శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐసీ కోయ ప్రవీణ్ నిర్ణయం తీసుకున్నారు. వివేక హత్య జరిగిన విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లిన శంకరయ్య పోలీసు అధికారిగా చట్టపరంగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమయ్యారు. మృతదేహం పడి ఉన్న తీరును బట్టి అది హత్య అని స్పష్టంగా తెలిసినప్పటికీ ఆ విషయాన్ని బయటపెట్టలేదు. నాటి పోలీసు ఉన్నతాధికారులకు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా తాత్సారం చేశారు. నిందితులు హత్య చేసిన విషయాన్ని కప్పిపుచ్చి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నా వాటిని ఆయన ఖండించలేదు. తన కళ్ళెదురుగానే ఘటనా స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ వారిని శంకరయ్య నిలువరించలేదని ఉన్నతాధికారులు గుర్తించారు. హత్య జరిగినట్లు తెలిసినా సుమారు 7.5 గంటల పాటు ఆయన మౌనం వహించినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. దీంతో నాటి టీడీపీ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత జరిగిన విచారణలో సీబీఐకి ఆయన 2 సార్లు తన స్టేట్మెంట్లిచ్చారు. హత్య జరిగిందని చెబితే రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అప్పట్లో తాను వాస్తవాలు చెప్పలేదని మొదటిసారి చెప్పిన స్టేట్మెంట్లో వివరించారు. హత్యోద్దాంతానికి సంబంధించిన సమగ్ర సమాచారం దేవిరెడ్డి శంకర్రెడ్డి, కె పరమేశ్వర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి తదితరులకు ఖచ్చితంగా తెలుసని రెండో స్టేట్మెంట్లో పేర్కొన్నారు. అవే వివరాలను తాను సీబీఐ న్యాయమూర్తి ముందు కూడా చెబుతానంటూ శంకరయ్య సీబీఐ అధికారులకు అండర్టేకింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన విచారణలో ఆయన అడ్డం తిరిగారు. మృతికి దారితీసిన కారణాన్ని వైద్యుడు నిర్ధారించకుండా ఆయన చనిపోయినట్లు ఏ విధంగా చెప్పగలనంటూ పోలీసు ఉన్నతాధికారులతో వాదించినట్లు సమాచారం. హత్య జరిగినట్లు తెలిసినా అల్లర్లు జరుగుతాయేమోనని భయపడ్డారని చెప్పి మొత్తం పోలీసు శాఖకే సీఐ శంకరయ్య కలంకం తెచ్చేలా మాట్లాడారని పోలీసు ఉన్నతాధికారులు తేల్చారు. అన్నింటికీ మించి సీబీఐకి 2 సార్లు స్టేట్మెంట్లిచ్చిన తర్వాత కాలంలో ఆయన కొన్ని అదృశ్య శక్తుల సహకారంతో తనపై ఉన్న సస్పెన్షన్ను రద్దు చేయించుకున్నట్లు తేల్చారు. సీబీఐ న్యాయస్థానానికి రావాల్సిన ఆయన ఆ రోజు న్యాయస్థానానికి కూడా రాకుండా డీజీపీ కార్యాలయానికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆయన స్వలాభం కోసం వాస్తవాలు చెప్పకుండా నిందితులతో కుమ్మక్కయ్యారని స్పష్టంగా అర్థమవుతోందని పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. వివేక హత్య కేసు దర్యాప్తులో సీఐ శంకరయ్య సుమారు 4.5 ఏళ్ల పాటు విచారణకు ఏ విధంగానూ సహకరించలేదని పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. నిందితులతో లోపాయికారిగా కుమ్మక్కై పోలీసు అధికారిగా ఆయన నిర్వర్తించాల్సిన విధులను, బాధ్యతలను నిర్వర్తించలేదని అధికారులు తేల్చారు. వివేక హత్య కేసు దర్యాప్తులో పోలీసు శాఖకే కలంకం తెచ్చేలా ఆయన వ్యవహరించిన తీరుకు సంబంధించిన ఉదంతాలన్నింటితో సమగ్ర నివేదికను తయారు చేశారు. వాటి ఆధారంగా కర్నూలు రేంజ్ డీఐసీ కోయ ప్రవీణ్ కర్నూలు జిల్లాలోని వీఆర్లో ఉన్న సీఐ శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. కాగా వివేక హత్య కేసులో పలు ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారంటూ ఏకంగా సీఎం చంద్రబాబుకు సీఐ శంకరయ్య ఈ ఏడాది సెప్టెంబర్ 18న లీగల్ నోటీసు పంపించారు. 15 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పటం లేదా వివరణ ఇవ్వకపోతే 1.45 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని నోటీసులో శంకరయ్య పేర్కొన్నారు. 2011-12లో ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య వైసీపీ కార్యకర్త రహంతుల్లా ట్రాఫిక్ కానిస్టేబుల్పై ఎదురు తిరిగాడని స్టేషన్కు పిలిపించి తనదైన శైలిలో బుద్ధి చెప్పారు. ఈ విషయం తెలిసి జగన్ పెద్ద ఎత్తున కార్యకర్తలతో పోలీస్ స్టేషన్కు వెళ్లి ధర్నాకు దిగారు. అయినా ఏమాత్రం జంకని శంకరయ్య జగన్తో సహా 500 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఆ ఘటన జరిగిన తర్వాత సీఐకి పులివెందులలో ముప్పు ఉంటుందనే ఉద్దేశంతో
AK-47 గన్మెన్లతో భద్రత కల్పించారు. సిఐ బయటకు వెళ్లినా 2+2 గన్మెన్లు భద్రతగా వెళ్లేవారు. ఓ సిఐ స్థాయి అధికారికి 2+2 గన్మెన్లు భద్రతగా ఉండటం అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాంటి సిఐ శంకరయ్య 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిగా మారిపోయారు. తుఫానులు, ఈదురుగాలులు ఇవి అన్నదాతను వణికించే విపత్తులు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందకుండా చేసే శాపాలు. ప్రకృతి ప్రకోపించినా సమర్థంగా తట్టుకునే నూతన వరి వంగడాన్ని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు పరిశోధనా కేంద్రంలో తయారైన ఈ రకానికి RGL 7034గా నామకరణం చేశారు. ఇటీవల రాష్ట్రంపై విరుచుకుపడిన మోంతా తుపాను తాకిడిని తట్టుకొని ఈ వరి వంగడం నిలదొక్కుకోవడంతో ఈ రకంపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రకృతి విపత్తులను తట్టుకునే విధంగా నూతన వరి వంగడానికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జీవం పోశారు. వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పివి సత్యనారాయణ RGL 7034 పేరుతో నూతన వరి వంగడానికి రూపకల్పన చేశారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానంలో పనిచేసే సమయంలో కొత్త రకాన్ని ఆవిష్కరించారు. NLR 34449 రకంతో చిట్టి ముత్యాలను సంకలనం చేసి RGL 7034ను ఆవిష్కరించారు. 140 రోజుల వ్యవధిలో పంట చేతికొచ్చే ఈ రకం ఎకరాకు 40 బస్తాలు దిగుబడి ఇస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వేర్లపాలెంలో ఆళ్ల మోహన్ రెడ్డి అనే రైతు RGL 7034 వరి వంగడాన్ని ఈ ఏడాది సాగు చేశారు. ఎకరాకు 23,000 వరకు ఖర్చయిందని, తెగుళ్లు కూడా తక్కువగానే ఆశించాయని రైతు మోహన్ రెడ్డి తెలిపారు. పురుగు మందులు తక్కువగానే వాడినా దిగుబడి బాగుందని వివరించారు. మొంతా తుపాను దాటికి పక్క పొలాలు నేలవాలినా ఈ రకం పైరు పడిపోలేదని ఆనందంగా చెబుతున్నారు. మా ప్రాంతంలో ఎక్కువగా సైక్లోన్స్ ఎఫెక్ట్ ఉండటం వల్ల ఏ చిన్న సైక్లోన్ ఉన్నా కూడా మనకి ఈ పడిపోవడం జరుగుతుందండి 5204. సో అందువల్ల ఏంటంటే మేము ప్రతి సంవత్సరం కూడా మాకు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వెరైటీని కూడా మేము R&Dలో ట్రయల్స్లో ఉన్నదాన్ని ప్రతిదీ కూడా సాగు చేయడం జరుగుతుంది. అట్లా సాగు ప్రతి సంవత్సరం ఒక 4-5 రకాలు పెడతా ఉంటామండి. పెట్టిన రకాల్లో ఏదైతే మనకి రైతుకు ఉపయోగపడే విధంగా తెగుళ్ళను తట్టుకుని పడకుండా మంచి దిగుబడి ఏదేదో వస్తుందో అట్లాంటివన్నీ కూడా రైతులకి మేము విత్తనం రూపంలో అందించడం జరుగుతుందండి. దాంట్లో భాగంగానే ఈ RGL 7034 అనేది కూడా మేము ఈ సంవత్సరం పెట్టాము. కాండం చాలా బలంగా ఉండటం వల్ల, దాంతోపాటు కంకి కూడా చాలా పెద్ద కంకి ఉండటం వల్ల ఒక కంకి వచ్చేసి కనీసం 400 నుంచి 500 గింజలు ఉన్నాయి. కంకి కూడా బాగా ముద్ద కంకి, పెద్ద కంకి. సో దాంతోపాటు ఈ తెగుళ్ళను తట్టుకునే శక్తి కూడా దీనికి బాగుంది. రానున్న రోజుల్లో ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలబడటంతో పాటు సన్నబియ్యం సమస్యను అధిగమించేందుకు ఈ కొత్త వంగడం ఉపయోగపడుతోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2 ఏళ్లుగా ఈ రకాన్ని క్షేత్రస్థాయిలో సాగు చేసి పరిశీలిస్తున్నారు. దిగుబడుల పరంగానూ మెరుగ్గా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. BPT 5204 కంటే ఎక్కువ దిగుబడి ఇవ్వడంతో పాటు దోమపోటు, ఎండాకు తెగులును తట్టుకున్నట్లు శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. ఈ విత్తనం వల్ల ఒక విడత ఎరువులు తగ్గుతాయని, తద్వారా పెట్టుబడులు ఆదా అవుతాయని తెలిపారు. ప్రకృతి విపత్తులను తట్టుకునే రకం కావడంతో ఇతర రైతులు కూడా సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. సన్న రకాల యొక్క మోజు బాగా పెరిగిన నేపథ్యంలో వాటి యొక్క సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో, అలాగే ప్రకృతి వైపరీత్యాలను అధిగమిస్తూ అటు తుఫాన్లు కానీ ముంపు కానీ తట్టుకునే రకాల యొక్క ఆవశ్యకత పెరిగిన నేపథ్యంలో మనం RGL 7034 అనే రకాన్ని గత సంవత్సరం మినికిట్ రూపంలో మనకు ఇవ్వటం, అలాగే దాని యొక్క ఆశాజనకమైన ఫలితాలు రావటం వల్ల రైతాంగం దాన్ని ఎక్కువ మొత్తంలో ఎక్కువ విస్తీర్ణంలో కూడా సాగు చేయడం కూడా చూస్తున్నాం. ఇది దాదాపు 145 రోజుల కాల పరిమితి కలిగి చేను మీద పడిపోకుండా అటు దోమపోటుని, ఎండా తెగుల్ని, అలాగే ఉల్లికోడిని కొద్దిమేర తట్టుకుంటూ మంచి గింజ నాణ్యత కలిగి వెనులో 400 నుంచి 500 గింజలు పైచిలుకున్నటువంటి ఈ రకము పూర్తిగా తోడుకునేటువంటి రకం. ఇది ముఖ్యంగా ఏంటంటే BPT 5004 ఏదైతే మనం సాగు చేస్తున్నామో ఆ ప్రాంతానికి అత్యంత అనువైన రకంగా ఈ రకాన్ని మనం అభివృద్ధి పరిశీలన ఇవ్వడం జరిగింది. ఇది మోహన్ రెడ్డి గారు వేసింది వెరైటీ చూస్తానికి ఇక్కడికి వచ్చాము. ఇది తీసుకెళ్తానికి చూసి వెళ్దామని వచ్చాము. బాగున్నాయి, హీల్డింగ్ బాగుంది, దిగుబడి బాగా వచ్చిందని ఆశిస్తున్నాం. ఇది కర్ర లావు ఉంది, పడలేదు, మేను తెగులు లేదు. తెగులు లేనప్పుడు బలం తక్కువ, ఇవన్నీ తక్కువ అవుతున్నాయి కదా. దీంట్లో ఒక 700 మిగులుతున్నాయి. హార్వెస్ట్ పడకుండా ఉంటే 3,000 రూపాయలు, గంటకు 3,000, 3,500 అయిపోయింది. ఇంకో 3,000 మిగులుతున్నాయి కదా. పడితే ఇది పడితే 2 గంటల పైన పట్టిద్ది. 10-12 ఏళ్ళు సేవ్ అవుతాయి రైతుకి. మేము కూడా వచ్చే సంవత్సరం తీసుకెళ్ళేయటానికి దానికోసం నేను చూసిపోదామని వచ్చాము. అసలు నిలువున ఉన్నప్పుడు చూద్దాము,
అసలు మనకి బస్తాల్లో పెట్టినా మనకు తెలియదు కదా ఎట్లా ఉంది. అందుకని ఈ నిలువ ఉన్నప్పుడు చూస్తే బాగుంటుందని చూసిపోయి తీసుకుందామని అనుకుంటున్నాం. బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. ఈ విత్తనం చూసి వేయాలని వచ్చాము. ఇది బాగానే పండింది. బీపీటీలకి దీనికి బీపీటీ కంకి చిన్నది, ఇదేమో పెద్ద కంకి వేసింది. దీన్ని బట్టి చూసి వెరైటీ మార్చి మేము వేసుకుందామని వచ్చాం. 2017 నుంచి మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కొత్త రకాలు సాగు చేయటం ప్రారంభించారు. తద్వారా పరిశోధనా కేంద్రాలకు, ఇటు వ్యవసాయ అధికారులకు, వ్యవసాయ విద్య చదివే విద్యార్థులకు ఒక అధ్యయన క్షేత్రంగా తన పొలాన్ని మార్చేశారు. గతంలో సాగు చేసిన రకాల కంటే రాగోలు రకం చాలా బాగుందని రైతు చెబుతున్నారు. ఎరువుల వినియోగం తక్కువని, ఈదురు గాలులు, తుఫాన్లు తట్టుకుని నిలబడటం వల్ల యంత్రం ద్వారా పంట కోత సులువవుతుందన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 6వ రోజు అమ్మవారి సర్వభూపాల వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. మంగళ వాద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు మాడవీధుల్లో విహరించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై విహరించనున్నారు.